Uttaraandhra Mana IPL. మ్యాచ్ నెంబర్ 5 ఉత్తరాంధ్ర లయన్స్ వర్సెస్ గోదావరి టైటన్స్. ఇందాక జరిగిన టాస్లో ఏమైందంటే ఉత్తరాంధ్ర లయన్స్ కెప్టెన్ గుల్ఫమ్ సాలే టాస్ గెలిచి బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అది ట్రెండ్గా కంటిన్యూ అవుతుంది. బిట్ ఆఫ్ క్రౌడ్ కూడా చూస్తున్నాం. బెస్ట్ ప్లేయర్స్కి సపోర్ట్ చేయడం కోసం క్రౌడ్ కూడా వస్తున్నారు. టిఆర్ జ్ఞానేశ్వర్ గోదావరి టైటన్స్ కెప్టెన్ అండ్ ఓపెనర్గా కూడా ఈరోజు బరిలోకి దిగాడు. జ్ఞానేశ్వర్తో పాటు వంశీ కృష్ణ మరొక ఓపెనర్. రాయప్ప న్యాచురల్గా అవుట్ స్వింగింగ్ డెలివరీస్. అంతే యుగో కౌంట్ డౌన్ ఫినిష్ అయిందంటే. అండ్ ఇది ఏ రాకేష్ ఏసీఏ జాయింట్ సెక్రటరీ బెల్ రింగ్ చేసి ప్రొసీడింగ్ స్టార్ట్ చేయమని. వండర్ఫుల్ ఇనిషియేటివ్. ప్రతిరోజు ఒక డిఫరెంట్ గెస్ట్లు వచ్చి ఆ బెల్ రింగ్ చేసి మ్యాచ్ ప్రొసీడింగ్ స్టార్ట్ చేయడానికి. అయ్యప్ప జ్ఞానేశ్వర్ ఆన్ స్ట్రైక్. ఫస్ట్ బాల్ క్విక్ సింగిల్. ఫస్ట్ రన్స్ గోదావరి టైటన్స్ కి సీజన్ 3లో. Shot and beautiful shot, back foot low punch, 4 runs, proper cricketing shot, amazing shot, beautiful to the eyes anachidite. డాన్సింగ్ డౌన్, గాల్లో ఉంది, చేతిలో ఉంది అండ్ టేకెన్. వాట్ ఎ క్యాచ్, అమేజింగ్. పృథ్వీరాజ్ ఒక్క క్షణం క్యాచ్ చేతిలో నుంచి వెళ్ళిపోయిందా అనిపించింది. And ikkada first wicket, Gyaneshwar out for 2. హేమంత్ రెడ్డి న్యూ బ్యాటర్. డాన్సింగ్ డౌన్, స్ట్రైట్ డౌన్ అండ్ అన్ ఈజీ బౌండరీ. హేమంత్ ఆఫ్ ద మార్క్ అనుకున్నాం. ఆఫ్ ద మార్క్ సింగిల్తో అయింది, కానీ బౌండరీతో ఓవర్ సమాప్తం. 13 for 1. ఈసారి అయితే చాలా చాలా కన్వీనియంట్గా, కన్వెన్షనల్గా అండ్ అంతే కంఫర్టబుల్గా దాన్ని లాంచ్ చేశాడు హేమంత్. మరొక మంచి షాట్, లాఫ్టెడ్ షాట్, బౌండరీస్ వస్తూనే ఉన్నాయి. అండ్ ఇక్కడ అవకాశం ఉంది. ఫస్ట్ బ్రేక్ త్రూ దొరుకుతుంది తనకి. అండ్ గాన్. మరో వికెట్ కోల్పోయారు ఇక్కడ టైటన్స్. ఎం వంశీకృష్ణ 17 అవుట్, 43 for 2 టైటన్స్. న్యూ బ్యాటర్ పాండు, తను లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్. పవర్ ప్లేలో ఇది లాస్ట్ ఓవర్ కూడా. గుడ్ షాట్, వెరీ గుడ్ షాట్. అక్కడ ఎవరు లేరు, బౌండరీ వచ్చింది ఇక్కడ. అండ్ ఇక్కడ ఛాన్స్ అయితే కనబడుతుంది. ఎస్, మరొక వికెట్ కూడా మీరు అంటూనే ఉన్నారు. అండ్ మరొక వికెట్ సాధించాడు. వికెట్ నెంబర్ 3. హేమంత్ రెడ్డి గాన్ ఫర్ 30. గుడ్ నాక్. 52 for 3. న్యూ బ్యాటర్ యారా సందీప్, ఇతను కూడా చాలా మంచి ప్లేయర్. కొంచెం ఫ్లాట్, కొంచెం లెంత్ పుల్ చేశాడు అండ్ వెళ్ళిపోయింది సిక్సర్గా. ఫ్లాట్ సిక్సర్. ఆ షాట్ కానీ చేతిలో నేరుగా అండ్ గాన్. మరొక వికెట్. పండురంగరాజు 10కి అవుట్. పాండు స్థానంలో ప్రసాద్ వచ్చాడు. And caught behind edge, a brilliant catch by the keeper and good pace and bounce wicket low. Rise Sandeep వాళ్ళ మెయిన్ బ్యాటర్ ఇక్కడ. సందీప్ కూడా అవుట్ అయిపోయారు 21కు. 85 for 5 వికెట్స్ టైటన్స్. చిరంజీవి ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు. అక్కడ అంపైర్ తెలియజేశాడు కూడా. మరి ఇంపాక్ట్ ప్లేయర్ ప్రభావం చూడాలి. వంశీ కృష్ణ, జీకే చిరంజీవి. అండ్ అక్కడ పవర్ఫుల్ షాట్ అండ్ మాక్సిమం క్లీన్ స్ట్రైక్ ప్రసాద్ నుంచి. వికెట్ అన్నారు. ఏంటండి ఇది? డీప్ స్క్వేర్ లెగ్ లో ఫీల్డర్ ఉన్నాడు. నేను లేచి వెళ్ళిపోతానండి. మీరు ఒక్కళ్ళు చేసుకోండి. మీరు ఏం చెప్తే జరుగుతుంది. ఏంటండి అక్కడ హైదరాబాద్లో ఓకే, బాంబేలో ఓకే, ఇక్కడ ఆంధ్రలో ఏంటండి మీ పరిస్థితి? ఏంటిది? వాట్ ఈస్ దిస్ హ్యాపెనింగ్? ఎవరు రెస్పాన్సిబిలిటీ? నథింగ్, జస్ట్ గేమ్ని రీడ్ చేయటం అంతే. చిరంజీవి గాన్ ఫర్ 11, నెల్సన్ ఫర్ 6, 111 for 6. ఇక్కడ లాస్ట్ ఓవర్ 13 for 6. క్లీన్ బౌల్. బా, స్టంప్ ఎగిరి అవతల పడింది అంతే. ఆ పేస్ని మ్యాచ్ చేయలేనప్పుడు ఈ రిజల్ట్ ఇలానే ఉంటుంది. 21కి అవుట్ ప్రసాద్. టైటన్స్ 115 for 7. చాలా అరుదుగా చూస్తుంటాం కళ్యాణ్ మా పేరు.
మా యొక్క నామధేయం అక్కడ ఉన్నందుకు చాలా ఆహా అరుదుగాను. నామధేయమే స్లోర్ వన్ పూర్ బౌలింగ్ అయ్యప్ప నుంచి అండ్ వాట్ అ క్లీన్ స్ట్రైక్ వాట్ అ హిట్ సిక్సర్ తో ఇన్నింగ్స్ పూర్తయింది గ్రేట్ బ్యాటింగ్ ఫ్రమ్ శశికాంత్ ఎనీవేస్ 3 balls 12 runs 400 strike rate. In fact, గోదావరి టైటన్స్ 127 for 7 20 overs తర్వాత. సో ఇక్కడ 30 runs హేమంత్ అండ్ పాండు 10, సందీప్ 21, ప్రసాద్ 21. ఎవ్వరు కూడా ఒక బిగ్ స్కోర్ అయితే చేయలేదు. సో ఉత్తరాంధ్ర లయన్స్ 128 పరుగులు కావాలి. అరుణ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, వికెట్ కీపర్ బ్యాటర్. మంచి క్యాచ్ అయితే పట్టాడు ఈ మ్యాచ్లో. రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ ట్యాక్లోకి వచ్చాడు. ఫస్ట్ బాల్ సింగిల్. గుడ్ స్టార్ట్ అండ్ మంచి అటాకింగ్ ఫీల్డ్ ఇక్కడ శశి. స్లిప్ కూడా పెట్టాడు ఇక్కడ కెప్టెన్. ఎస్, వికెట్స్ తీస్తేనే ఇనీషియల్గా ఏమైనా ఛాన్స్ ఉంటుంది మార్లేన్ గోదావరి టైటన్స్కి. ఫస్ట్ బాల్ వచ్చి రాగానే క్యాచ్. తరుణ్ అవుట్ ఫర్ 1 for 1. తపస్వి వచ్చాడు. And yes, he's out. What a catch! What a start ఇక్కడ. Brilliant bowling, brilliant fielding, brilliant catching ఇక్కడ. Out for 0. తపస్వి అవుట్. ఎస్వి రాహుల్ క్రీస్లోకి వచ్చాడు ఇక్కడ. ఈసారి కాస్త బెటర్ కన్విన్సింగ్ షాట్. బౌండరీ, ఫస్ట్ బౌండరీ ఈ ఇన్నింగ్స్కి కెప్టెన్ గుల్ఫామ్ బ్యాట్ నుంచి. అండ్ అన్నాం అటువంటి షాట్ ఇక్కడ చూస్తున్నాం, కానీ అక్కడ చక్కటి క్యాచ్ కూడా తీసుకున్నాడు. సో దీంతో గుల్ఫామ్ కూడా అవుట్ అయిపోయాడు. గాన్ ఫర్ 4, 14 for 3. థర్డ్ వికెట్ కూడా పడిపోయింది అండ్ సాత్విక్ వచ్చాడు. షార్ట్ బాల్ అండ్ దానికి అంతే చక్కటి పనిష్మెంట్, సిక్సర్. వాట్ అ షాట్. ఇప్పుడే చెప్తున్నాం కదా, 1 bounce బౌండరీ. బ్యాటింగ్ ఎందుకు అదిగోండి. అర్రే అక్కడ వాట్ అ బాల్ ఫ్రమ్ విజయ్. ఎలా మిస్ అయిపోయాడు, బ్యాట్స్మెన్ మిస్ అయ్యాడు, కీపర్ కూడా మిస్ అయిపోయాడు. అండ్ ఇలాంటి టోర్నమెంట్స్ అందుకే తీసుకురావాలి. వాట్ అ షార్ప్ టర్న్ విజయ్, బ్రిలియంట్ బాల్. కీపర్ కూడా బీట్ అయిపోయాడు. వెరీ అన్ఫార్చునేట్. మరి ఇది క్యాచ్ అవుతుందా? ఎస్, క్రౌడ్ క్యాచ్. మరి ఇది ఎటు వెళ్ళింది? ఆహా, డీప్ మిడ్ వికెట్ లో చాలా డీప్ వెళ్ళింది. ఇది మాత్రం అవుట్. ఎందుకంటే క్లియర్ గా ప్లంబ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద వికెట్ లాగా అనిపించింది. అండ్ అంపైర్ కూడా ఎలాంటి హెసిటేషన్ లేకుండా ఒక్క క్షణంలో ఫింగర్ ని రేస్ చేశాడు. సాత్విక్ వెల్ మేడ్ 38 కి అవుట్. 76 for 4. శ్రీనివాస్ ఎడ్జ్ థిక్ అవుట్ సైడ్ ఎడ్జ్ బౌండరీ వస్తుందా? ఎస్, అక్కడ ఎఫర్ట్ వేస్ట్ అయిపోయింది. స్వీప్ షాట్ చూడాలి ఇక్కడ, అవుట్ అయితే లేదా. ఎస్, స్ట్రైట్ టు ద హ్యాండ్స్. ఏదో వికెట్ కావాలా, దొరికింది ఇక్కడ. రాహుల్ మెయిన్ వికెట్ ఇక్కడ. 31 అవుట్ అయిపోయాడు రాహుల్. 82 for 5 లయన్స్. ధీరజ్ కుమార్ ద న్యూ బ్యాటర్. చూస్తే ఇక్కడ ఓవర్ ద కవర్స్, గుడ్ షాట్, బ్యూటిఫుల్ షాట్. ఇది కొద్దిగా ప్రెషర్ రిలీజ్ అయింది ఇక్కడ శ్రీనివాస్ నుండి. అండ్ ఇక్కడ బిగ్ హిట్. కానీ అక్కడ చాలా మంచి క్యాచ్ తీసుకున్నాడు. దీంతో మరొక వికెట్ కూడా పడిపోయింది. కూడా క్యాచ్. ఐ థింక్ ఇక్కడ నో బాల్ చెక్ చేస్తున్నట్టు అంపైర్. సో డేనియల్ దీన్ని ఏమంటారు మీరు? బౌలర్ మిస్టేక్, ఇంకా దానికి ఏం చెప్తాం. ఇంకా చిరంజీవి మీడియం పేస్ వేశాడు సార్. అండ్ ఈసారి సిక్సర్, ఎవరికి ఛాన్స్ లేదు. అండ్ అక్కడ గాన్. మరో వికెట్ కోల్పోయారు ఇక్కడ ఉత్తరాంధ్ర లయన్స్. ఇంపార్టెంట్ బ్రేక్ త్రూ దొరికింది. UAE వర్మ ద మ్యాన్. 12 కి అవుట్. 108 for 6. ట్విస్ట్ ఇన్ ద టేల్ ఏమైనా ఉందా? వాసు న్యూ బ్యాటర్. ఓ బిగ్ అపీల్ అండ్ గివెన్. రెండో వికెట్. వాసు 0 కి అవుట్. 108 for 7.
Tejasvi new batter. 2 runs, 3 balls. And clean bowled. Anti-climax. Shashikant. Adbhutamaina bowling. Tejasvi gone for 5, 126 for 8 Lions. Oh, up in air. Fielder అయితే 30 yards లో ఉన్నాడు. And a second run కూడా కంఫర్టబుల్ గా పూర్తి చేస్తాడు. అయ్యప్ప ఆ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. అద్భుతమైన గేమ్ ని వీక్షించాం మనందరం కూడా. ఎక్సలెంట్ టాలెంట్. ఉత్తరాంధ్ర లయన్స్ వెరీ హ్యాపీ. కళ్యాణ్, ఇలాంటి క్లోజ్ ఎన్కౌంటర్స్ మ్యాచ్ గెలిచినప్పుడు ఉండే ఆ మజానే వేరు. Of course, definitely yes, they must be so happy. అదిగోండి ఆ హ్యాపీనెస్ వాళ్ళ కళ్ళల్లోనే కనపడుతోంది. And Dheeraj, the man of the moment. మ్యాచ్ యొక్క సమరీ: మర్లిన్ గోదావరి టైటన్స్ 127 for 7, హేమంత్ 30, ప్రసాద్ 21, సందీప్ 21, వంశీ 17, పృథ్వీరాజ్ ఎక్సలెంట్ బౌలింగ్ 3 wickets, తపస్వి 2, అజయ్ అండ్ అయ్యప్ప చెరో వికెట్. అండ్ ఉత్తరాంధ్ర లయన్స్ ఇన్ రిప్లై 19.5 ఓవర్స్లో 128 for 8, 2 wickets తేడాతో ఈ మ్యాచ్లో విక్టరీ సాధించి సెకండ్ విక్టరీ అందుకున్నారు. బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్. మన ఆంధ్ర మన ఏపీఎల్ మన ఆంధ్ర మన ఏపీఎల్ మన ఏపీఎల్ మన ఆంధ్ర మన ఏపీఎల్ మన ఆంధ్ర మన ఏపీఎల్